నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పులో టీడీపీ జనసేన ప్రభంజనమే. వైసీపీ మళ్లీ వస్తే రాష్ట్రం అంధకారమే అన్న చంద్రబాబు. 2024 ఎన్నికలకు జనసేన సమాయత్తం. జోన్ల వారీగా ఎన్నికల కమిటీల ఏర్పాటు. రాహుల్ ప్రధాని అయ్యే వరకు పోరాటం. నేడు ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల. పౌర సరఫరాల శాఖపై 58,000 కోట్ల పైగా భారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్న భట్టి. భారత్ మయన్మార్ సరిహద్దుల్లో పటిష్టమైన కంచె. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అరకులో రా కదిలిరా సభలో పాల్గొన్న ఆయన తాము అరకు కాఫీని ప్రమోట్ చేస్తే వైసీపీ గంజాయిని ప్రమోట్ చేస్తోందన్నారు. ప్రభుత్వం గిరిజనులు పోగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసి నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగన్ అని అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో వైసీపీ చెప్పాలన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే జీవోను పునరుద్ధరిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు కొండ ప్రాంతంలో ఉండే మనకు కూడా ప్రపంచం మొత్తం అనుసంధానం చేసుకున్నాం. దీన్నే సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఏదైనా చేసే పరిస్థితి వస్తుంది. కానీ ఈ రోజు ప్రభుత్వం గిరిజన వ్యతిరేక ప్రభుత్వం, గిరిజనుల పొట్టగొట్టే ప్రభుత్వం, మిమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మనం నమ్మారు. నమ్మితే నమ్మించి గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, మీకెవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది గిరిజనులకు ద్రోహం అవునా కాదా? ఇంకా మీ కోపం రాలా? వచ్చిందా కోపం? ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఉన్నాడా లేదా? చాడా ఉద్యోగం జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? ఇంకా ప్రింటింగ్ ప్రెస్ లో ఉంది, ప్రింట్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్. ఎక్కడికి పోతున్నాం? 5 ఏళ్లు అయిపోయింది. ఇంకా రేపో ఎల్లుండి ఇంటికి పోతున్నాడు. ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నావు. నిన్న అంబేద్కర్ విగ్రహం పెట్టి నేనే సామాజిక న్యాయం చేస్తున్నా, దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నావు. నేను అడుగుతున్నా, అరకులో ఒక సవాలు విసురుతున్నా. ఇక్కడుండే గిరిజనులకు జీవో నెంబర్ 3 ఇస్తే దీన్ని ఎందుకు తీసేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా. ఇది సామాజిక న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతు కూలి ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు యువత మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతున్నాడు, ఉదాహరణకి ఒకటి రెండే చెప్తున్నా, అన్ని చెప్పడానికి కూడా టైం లేదు. రైతులున్నారు. ఇక్కడ రైతులు చూస్తే హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు, అక్వా రైతు నిండా మునిగాడు, ధాన్యం రైతు దగాగా పడ్డాడు. ఒకే రైతు గంజాయి పండించినాడు మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తున్నాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మండపేటలో గంజాయికి డిమాండ్ ఉంది, అవునా కాదా? 5 ఏళ్లయింది, ఏ రోజైనా గంజాయి ఉంది? పిల్లలు చెడిపోతారు. ఒక్కసారి సమీక్ష చేద్దామని ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2024 ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఎన్నికల కార్యక్రమాలు, సభలు సజావుగా సాగేందుకు జనసేన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. జోనల్ వారీగా ఎన్నికల కమిటీలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, గోదావరి, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా ఈ కమిటీలను నియమించారు. ఈ కమిటీలకు కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులను నియమించారు. ఎన్నికల కార్యక్రమాల నిర్వహణలో జోనల్ కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఆదివారం జోనల్ కమిటీలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే అర్ధర్ వైసీపీ అధిష్టానం చేసిన పనికి అలకపోనారు. నాగులో విడత జాబితాలో నందికొట్కూరు నియోజకవర్గం సమన్వయకర్తగా సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని డాక్టర్ సుధీర్ పేరును ప్రకటించింది అధిష్టానం. దీంతో స్థానిక ఎమ్మెల్యే అర్ధర్ అలకపోనారు. తన అనుచరులతో కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణ రూపుదిద్దుకోవడానికి రేపు కర్నూలులో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో వైసీపీలో కొనసాగాలా లేక పార్టీ వీడాలా అనే అంశంపై కేడర్తో చర్చించనున్నారు ఎమ్మెల్యే. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోనున్నారు ఎమ్మెల్యే ఆర్థర్. ఇప్పుడు కూడా నేను సీటు నాకు కావాలని అడిగింది. నేను అడిగింది నా పవర్స్ ఇస్తే చేస్తాను, నా పవర్స్ లేకపోతే నాకు అవసరం లేదు. ఇదే మాట నేను చెప్పాను. ఎందుకంటే నా కార్యకర్తలు నా నాయకులు నష్టపోకూడదు. పవర్ లేకుండా నేనేం చేస్తాను? ఎమ్మెల్యే ఒక స్టిక్కర్ దగ్గర తీసుకొని తిరిగిన కన్నా అని చెప్పాను. ఎందుకంటే లాస్ట్ టైం నన్ను వేరే వాళ్ళని తీసేసి నాకు ఇచ్చారు కదా, ఈసారి నన్ను తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చడంలో నేను దాని గురించి ఎటువంటి ఫీలింగ్ లేదు. కాదు, మీరు ఒకటి అడిగినారు, గడప గడపకు మీరు ఫస్ట్ అన్నిట్లలో గడప గడపకే కదన్నా ఈ 4.5 సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాము. నేను కార్యక్రమాలు 2 జిల్లాలలో ఎవరికి తీసిపోకుండా చేశాను అని ఇదే వర్డ్ నేను సజ్జల రామకృష్ణాడన్నతో చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు 2 జిల్లాలు కదబ్బా, స్టేట్లో ఫస్ట్ ఉన్నావు, జగనన్న గారికి ఈడున్నావు, నువ్వు స్టేట్లో ఫస్ట్ ఉన్నావు. అందుకనే నేను ఎంత వైసీపీకి మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీ నుంచి వీడగా ఇప్పుడు ఇంకో నేత కూడా గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా కీలక నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకునే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో గుంటూరులోని ఓ హోటల్లో పలు రాజకీయ సన్నిహితులతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. మొన్న మేడిగడ్డ, నిన్న సీతారామసాగర్. అవును, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా అవకతవకలు జరిగాయని గతంలోనే ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటి లెక్కలు బయటకు తీస్తోంది. 1-2 రోజుల్లోనే మంత్రుల బృందం సీతారామ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లనుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతటి భారీ కుంభకోణం చూడలేదు. సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ మంత్రులు చేసిన వ్యాఖ్యలివి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సందర్భంగా మంత్రులు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారుల లెక్కలు చూసి ఆశ్చర్యపోయారు. గతంలో రాజీవ్ దుమ్ముగూడ, ఇందిరాసాగర్ పేరుతో 2 వేర్వేరు ప్రాజెక్టులుగా ఉండగా వీటిని బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామసాగర్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారన్నది తెలియడం లేదంటూ మంత్రులు వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమీక్ష సందర్భంగా అన్ని వివరాలను పరిశీలించారు మంత్రులు. ఈ సందర్భంగా పలు కీలక లెక్కలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టు వ్యయం 1681 కోట్లు కాగా 2014 కంటే ముందే 889 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు మంత్రి భట్టి విక్రమార్క. ఇక ఇందిరాసాగర్ వ్యయం 1824 కోట్లు కాగా 1064 కోట్లు ఖర్చు చేశారన్నారు. 2 ప్రాజెక్టులకు కలిపి మిగిలిన 1552 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాలకు నీరు అందేదని మంత్రి వెల్లడించారు. అయితే 2 ప్రాజెక్టులను కలిపి సీతారామ ప్రాజెక్టు పేరు చెప్పి 18,500 కోట్లకు నాటి కేసీఆర్ ప్రభుత్వం అంచనా వ్యయం పెంచిందని తెలిపారు. కానీ కొత్తగా ఆయకట్టుకు నీరు అందించలేదని విమర్శించారు మంత్రి భట్టి. నిధులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ప్రతి పైసాని కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేసుకోవడం కోసం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే డిజైన్ చేసినటువంటి దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈపీసీ కాంట్రాక్ట్ కింద
తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ 1,681 కోట్లు టోటల్ కాస్ట్. రాష్ట్ర విభజన జరిగే నాటి దానిపైన ఆనాటి ఉమ్మడి రాష్ట్రం ఖర్చు పెట్టిన ఖర్చు 889 కోట్లు. బ్యాలెన్స్ మిగిలి ఉన్నది కేవలం 792 కోట్లు మాత్రమే. ఇది రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం సంబంధించి. అట్లాగే ఇందిరా సాగర్ సంబంధించి ప్రాజెక్ట్ కాస్ట్, ఇది కూడా ఈపీసీ కాంట్రాక్ట్, 1,824 కోట్లు 1,824 crores. అప్పటికి ఖర్చు పెట్టింది 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. బ్యాలెన్స్ అమౌంట్. ఇక సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణమని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వతంత్ర భారతంలో ఇంతటి స్కామ్ ఎప్పుడూ చూడలేదన్న ఆయన ఈ విషయంలో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. రోజు రోజుకు ఈ ప్రాజెక్టుపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయన్న ఆయన దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే సీతారామసాగర్ ప్రాజెక్టును మంత్రుల బృందంతో కలిసి పరిశీలిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి మరో 1,500 కోట్లు 1,400-1,500 కోట్లు ఖర్చు పెడితే 3,32,000 ఎకరాలు ఆయకట్టుకి కొత్తగా నీళ్లు అందించే రాజీవ్ దుమ్ముగూడ లిఫ్టిగేషన్ స్కీము, ఇందిరా సాగర్ లిఫ్టిగేషన్ స్కీమ్ కింద ఉంటే అది ఎంత 1,400-1,500 కోట్లు ఖర్చు పెడితే 2014లో 1 yearలో అయిపోయి 3,32,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళు వచ్చేవి. ఈరోజు 10 ఏళ్లు దాటింది, మరో 7,500 కోట్లు ఖర్చు పెట్టినరు. ఆ ప్రాజెక్టులని మర్జ్ చేసి సీతారాం సాగర్ కొత్త పేరు పెట్టినరు. ఆ పాత ప్రాజెక్టులను మర్జ్ చేసి 7,500 కోట్లు ఖర్చు పెట్టినరు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై గతంలోనే కాంగ్రెస్ పార్టీ పలు ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చాక వాటిపై విచారణకు ఆదేశిస్తామని ఎన్నికల ముందే చెప్పింది. ఈ క్రమంలోనే మేడిగడ్డ ప్రాజెక్టు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కుంగిపోవడంతో అధికారంలోకి వచ్చాక బ్యారేజీ సందర్శనకు వెళ్లింది మంత్రుల బృందం. మేడిగడ్డపై విచారణకు ఆదేశించింది. ఇప్పుడు త్వరలోనే సీతారామసాగర్ వద్దకు మంత్రుల బృందం వెళుతుందని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి అక్కడ మంత్రుల బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? దీని తర్వాత ఏ ప్రాజెక్టుపై సమీక్ష చేస్తారు? ఇలా 1-2 కాదు, ఒకదాని వెంట మరొకటిగా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలోని అధికార వివక్షల పార్టీల మధ్య వాటర్ వార్ మొదలైంది. ఉమ్మడి ప్రాజెక్టులను రేవంత్ సర్కార్ కేఆర్ఎంబీకి అప్పగించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు హీటు పుట్టించాయి. అయితే అలాంటి ప్రతిపాదనలేమీ తాము చేయలేదంటూ క్లారిటీ ఇచ్చారు తెలంగాణ మంత్రులు. కృష్ణానదీ జలాల విషయంలో మరోసారి రభస మొదలైంది. అయితే అది తెలంగాణ ఏపీ మధ్య కాదు, తెలంగాణలోని అధికార విపక్షాల మధ్య. అవును, నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర జలశక్తి సంఘం తెలంగాణ అధికారులకు సూచించింది. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం కృష్ణా బోర్డు అధికార పరిధిని విస్తరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే అంశంపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజనీరింగ్ చీఫ్లు సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అప్పగింతపైనే చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ అధికారులు మాత్రం నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితులను అక్కడ కల్పించాలని కోరగా కేంద్ర జలశక్తి కార్యదర్శి అందుకు సుముఖత చూపలేదని సమాచారం. ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించాలని కోరుతున్నా ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాటవేస్తోందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశం రాజకీయాలతో ముడిపడినది కాబట్టే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆ తర్వాతే తమ నిర్ణయం వెల్లడిస్తామని అధికారులు వివరించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఉమ్మడి ప్రాజెక్టులను రేవంత్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయన్నారు హరీష్ రావు. అదే నిజమైతే తెలంగాణకు భారీ నష్టం తప్పదన్నారు ఆయన. గతంలోనే ఇలాంటి డిమాండ్ వచ్చినా తమ ప్రభుత్వంలో వ్యతిరేకించినట్లు చెప్పుకొచ్చారు హరీష్ రావు. ఉమ్మడి ప్రాజెక్టులన్నింటినీ కూడా
కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నారని, ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబి పరిధిలోకి పోతున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి. అంటే కేంద్ర జలవనరుల శాఖ మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారని, ఆ మీటింగ్లో కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెంటనే వారం రోజుల్లోగా కేఆర్ఎంబికి అప్పచెప్పుతూ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబికి అప్పచెప్పితే అది తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కేఆర్ఎంబి 15 జూలై 2021లోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్పాలని. కానీ దాన్ని తీవ్రంగా అప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాం. ఇది బోర్డుకు అప్పచెప్పాలంటే ముందు ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి, ఈ ప్రాజెక్టులను ఎలా నడుపుతారు. ఆపరేషన్ మాన్యువల్ లేకుండా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే రేపు అడుక్కునే పరిస్థితి వస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించడానికి తమ ప్రభుత్వం నిరాకరించిందన్నారు. దీనిపై కేంద్రం చర్చలు జరిపిందని, తాము మాత్రం సమాధానం చెప్పలేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా ఇది కూడా ఒక భారీ కుంభకోణం. స్వతంత్ర భారతదేశంలో ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం, మరి అది కక్కుర్తో లేకపోతే అహంకారంతో కూడిన రీడిజం తెలియదు, కానీ మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ మనీ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఈ సీతారాం సాగర్ గతంలో రాజీవ్ దుమ్ముగూడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా, ఇందిరా సాగర్ స్కీమ్ గా రెండు వేరు స్కీమ్లో ఉన్నప్పుడు కూడా ఇది ఏ విధంగా కంబైన్ చేసి ఇంత హ్యూజ్ ఓవర్ ఎక్స్పెండిచర్ చేసి వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. శాసనసభలో అనేక మార్లు ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాజెక్టు విషయంలో శాసనసభలోనే చాలా మార్లు అబద్ధాలు చెప్పాడు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీని కృష్ణా బోర్డు నియంత్రణలోకి తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే వీటిలో ప్రధానమైనవి శ్రీశైలం, నాగార్జున సాగర్ మాత్రమే కావడంతో వాటి కోసం పట్టుబడుతోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ పెట్టుబడులు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. ఇన్వెస్టర్లను ఆకర్షించే విషయంలో తమ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని చెబుతున్నారు తెలంగాణ మంత్రులు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా విజయవంతమయ్యారన్న వాదన వినిపిస్తుంది. 3 రోజుల పర్యటనలో మొత్తం 200 సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు తెలంగాణ సీఎం. ఈ క్రమంలోనే 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది సీఎం రేవంత్ నేతృత్వంలోని బృందం. ప్రధానంగా రాష్ట్రంలో 12,400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది అదానీ గ్రూప్. 4 రంగాల్లో రేవంత్ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ తరపున ఇంధన రంగంలో 5,000 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు అదానీ. జిందాల్ కంపెనీ 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం సుమారు 9,000 కోట్ల వ్యయం చేయనుంది జిందాల్ సంస్థ. కేవలం ఈ 2 సంస్థలే కాదు, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, బిఎల్ ఆగ్రో, గోడి ఎనర్జీ, ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్, క్యూసెంటియో, ఊబర్ సహా పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
బీఆర్ఎస్ హయాంలో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే ఈసారి వచ్చిన పెట్టుబడులు రెండింతలు పెరిగాయని చెబుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే సమయంలో అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు వృద్ధి కలిసి రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం తమ ప్రయత్నం కొనసాగుతుందని, పారిశ్రామికవేత్తలంతా హైదరాబాద్కు రావాలంటూ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. మరోవైపు రేవంత్ దావోస్ పర్యటనపై విమర్శలు గుప్పించింది విపక్ష బీఆర్ఎస్. అబద్ధాల పునాదాల మీద ముఖ్యమంత్రి రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఆ పార్టీ నేత దాసోజు శ్రావణ్. రాష్ట్ర ప్రతిష్టను పెంచడం కంటే వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారని ఆరోపించారు శ్రావణ్. అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చెలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశించినాం. కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద శక్తి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. విమర్శల సంగతి కాస్త పక్కన పెడితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే భారీగా పెట్టుబడులు రానుండడంపై పారిశ్రామిక వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. లండన్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. లోక్సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికలపై సమీక్షించడంతో పాటు సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. నేతల నుంచి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించారు. రేవంత్ వంటి వారిని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని చెప్పారు. 25 ఏళ్లుగా నిలబడి అలాంటి ఎందరినో మట్టి కరిపించిందన్నారు. బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల పాతి పెట్టడం కాదు, ముందు 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను నెరవేర్చండి అని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతాయని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేగా మారుతానని, ఆయన రక్తమంతా బీజేపీదే అన్నారు. జనవరి నెల కరెంటు బిల్లులను ప్రజలెవరూ చెల్లించవద్దన్నారు. కరెంటు బిల్లులను సోనియా గాంధీ ఇంటికి పంపాలని సూచించారు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుంటే వదిలిపెట్టేది లేదన్నారు కేటీఆర్. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తణుకులో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్రలో 30-40 కార్యక్రమాలు ఉంటాయని బీజేపీ నాయకులు పసుపులేటి వెంకటరామారావు తెలిపారు. 500 సంవత్సరాల హిందువుల కళ భవ్య రామ మందిర నిర్మాణం అని పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నర్సి సోమేశ్వరరావు అన్నారు. రామ మందిరం బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా 22వ తారీఖు మన సంస్కృతిని కూడా క్లియర్గా తెలియచెప్పడానికి మనము మధ్యాహ్నం 3 గంటల నుంచి శ్రీ అయోధ్య రామ వైభవ యాత్రను చేపడుతున్నాం. అంటే శోభాయాత్ర అన్నమాట. ఇది శోభాయాత్ర పాదయాత్ర కింద, అంటే రకరకాల ప్రోగ్రామ్స్ తోటి ఇంచుమించు ఒక 30-40 రకాలైనటువంటి ప్రోగ్రామ్స్, అంటే కోలాటాలు, భజన సంఘాలు, అలాగే ఆంజనేయ స్వామి పాత్రధారులు, రామపాత్రధారులు, రథాలు, హంసవాహనాలు, ఇటువంటి మొత్తం అన్ని ప్రోగ్రామ్స్తో ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పిన ఈ రోజున 500 సంవత్సరాల హిందువుల కళ భవ్య రామ మందిర నిర్మాణం అయోధ్యలో మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి పునర్జీవనం జరుగుతూ ఉంది. ఈ యొక్క అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కొన్ని లక్షల మంది హిందువుల ప్రాణ త్యాగ ఫలితంగా ఈ రోజున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు కూడా జై శ్రీరామ్ అని నినదిస్తూ దేశ విదేశాల్లో కూడా 22
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.